తల్లి యశోద మన్ను తిన్నావా అని దండించబోయినప్పుడు నోరు తెరిచి విశ్వరూపాన్ని చూపించాడు. ఉద్యోగ పర్వంలో రాయబారం కోసం ధృతరాష్ట్రుని కొలువుకు వెళ్ళినప్పుడు కౌరవులు శ్రీకృష్ణుణ్ణి బంధించాలని ప్రయత్నిస్తే వారిని హెచ్చరించడానికి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతను బోధిస్తూ అర్జునునకు విశ్వరూపాన్ని ప్రదర్శించారు శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు సోదరి సుభద్రను తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉదంకుడు అనే ఋషి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. యుద్ధ విషయం తెలియని ఆ ఋషి కౌరవ క్షేమ సమాచారం అడుగుగా వారందరూ యుద్ధంలో మరణించారని చెబితే అది విన్న ఋషి నీకు యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆపలేదని అంటూ శపించబోతే శ్రీకృష్ణ పరమాత్మ ఓ ముని నీ తపోశక్తి వృధా చేసుకోవద్దు, నేను సర్వాంతర్యామిని అంటూ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. జై శ్రీకృష్ణ.